హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ చేసే సూజీ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సింపుల్‌గా అండ్ టేస్టీగా చాలా బాగా కుదిరింది. అందుకని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు సరుకులు వేసుకొని అవి కొంచెం త్వరగా ఫ్రై చేసుకుంది. అలా ఫ్రై అయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న ప్రాసెస్‌లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నాలాగా మీలో కరివేపాకు ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. కరివేపాకు నూనెలో ఎక్కువ వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా టమాటా కూడా బాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఇవనేది తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఉప్పు వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటూ హై ఫ్లేమ్‌లోనే ఈ తాలింపుననేది ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ తీసుకుంటాం కదా! ఆ ఉప్మా రవ్వకి సరిపడా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అంటే బాయిల్ అయితాయి కదా! అలా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ మంట హై ఫ్లేమ్‌లో ఉంటేనే తొందరగా బాయిల్ అయితాయి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వలో కొంచెం చిన్న చుక్క ఆయిల్ అనేది కలుపుకొని అప్పుడు ఈ రవ్వ అనేది వాటర్‌లో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే ఉండలేమి లేకోకుండా చాలా టేస్టీ, యమ్మీ అండ్ జ్యూసీ ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ వీడియోని